ప్రైజ్ ది లార్డ్. మన బయలు పైకెత్తి బయలుపల్లి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help all the way, oh, the best book to read is the Bible. రండి, ఈ సమయంలో ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి నిర్గమాకాండము 3వ అధ్యాయం మనం చదువుకుంటాం. దేవుని వాక్యం నుంచి ఆరాధన కొరకై నిర్గమాకాండము 3వ అధ్యాయము మన భాగమును 7-8 వచనాలు మనందరము బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదువుకుంటాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మన భాగమును బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా చదువుకుంటాం. మరి యెహోవా ఇట్టనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల భారము నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుంచి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులు, హిత్తీయులను, అమోరీయులకు, పెర్జీలకు, హివీలకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ప్రభు సాయం కొరకై ప్రభు అంతా మాట్లాడడం మనందరం ప్రార్థనలు ప్రవేశిద్దాం. అందరం మోకరించినైతే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతిన తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన ఘనమైన నామమును బట్టి వందనాలు. ప్రభు, మీరు ప్రేమించి మా కొరకు అనుగ్రహించిన మంచి వాతావరణం బట్టి వందనాలు. మీరు ప్రభా మమ్మల్ని సజీవ గల భూమిలో సజీవుల ప్రజలుగా సజీవుల దేవుని మిమ్మల్ని ప్రభు ఆరాధించే ధన్యత మీరు మాకు అనుగ్రహించిన స్తుతిస్తున్నాం. యెహోవాకు దేవుడు కాగల జనులు ధనులైన తండ్రి, ఓ ప్రభు మమ్మల్ని మీరు ధన్యులుగా చేసిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి చదువుకున్న యొక్క లేఖన భాగాల మీరు మాతో మాట్లాడము. మీ యొక్క వాక్యం విరిచి వడ్డించి పంచిపెట్టుము తండ్రి. మీ బలపై పడు రొట్టె మొక్కలు ఏరుకొని ప్రభావ మీ తిని తృప్తి పొందినట్లు మాకు సహాయించని కోరుతున్నాం. ఎంతమంది ప్రభావ వాక్యం ఆకర్లతో ఉన్నారు తండ్రి, ఈ వాక్యం అనేకులు ప్రభావ అందినట్లు సహాయించమని కోరుతున్నాం. వారి వాక్యం ద్వారా మేలు పొంది వారి యొక్క ఆత్మీయ జీవితాల తండ్రి స్థిరపరచుకొని మీ కొరకై సిద్ధపరచబడినట్లు సహాయించమని కోరుతున్నాం. మరొక పర్యం ప్రభా నిలబడి నేను ప్రభా అయోగ్యుడిని, ఎన్నిక లేని వాడిని, నిష్పంద దాసుని ప్రభా తండ్రి, మీ ప్రజల పాదంలో అక్కడ అర్హత లేని ఒప్పుకుంటున్నాను తండ్రి. నన్ను తండ్రి ప్రభా తగ్గించుకుంటే ప్రభా మమ్మల్ని తండ్రి మీ శిలువపై పడివేసుకుంటూ తండ్రి మీ యొక్క కృపను కోరుకుంటున్న దయని కోరుకుంటున్నాం తండ్రి. సహాయం చేయము ఓ ప్రభా. మీ కృప మీ దయ ఎంతో ప్రభా, అది ఎంతో దీర్ఘకాలం ఉండేది ప్రభా. అటువంటి కృప నాకు అనుగ్రహించమని కోరుతున్నాం. మరోసారి తండ్రి మీ శిలువను గుర్చిన మాట అనేకులు విని వారి మేలు పొంది తండ్రి ఆత్మతో సత్యముతో ప్రతి ఒక్కరు ఆరాధించినట్లు సహాయించమని కోరుతూ తండ్రి వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే ప్రభావ మార్గం మధ్యలో ఉన్నారో వారిని త్వరగా వచ్చినట్లు సహాయించమని కోరుతూ ముందు స్వయం మాకు దీవెనకరంగా మార్చమని కోరుతూ మా రక్షకుడు, మా ప్రభు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రండి, ఈ సమయంలో మనం చదువుకున్న భాగము నిర్గమాకాండము 3వ అధ్యాయం
మనం చదువుకుంటూ వచ్చాం. ఈ సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే మన భాగంలో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరములు వారు ఉన్నప్పుడు ఫరో వారిని పెట్టిన బాధలు, వారు పెట్టిన శ్రమలు, వారు పెట్టిన దుఃఖములు అవన్నీ ప్రవేదకు వచ్చినగా ఉంటున్నాయి. మనం చదువుకున్న భాగం చూస్తాం అన్నమాట. ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని. కనుక ఈ దేవుడు చూచే దేవుడు కనుక మన యొక్క ప్రతి పరిస్థితిని, ప్రతి అవసరతను, ప్రతి అక్కరను ఈ దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని ఆయన చూస్తున్న దేవుడు. అదే రీతిగా దేవుడు కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను ఆయన చూసిన వాడు ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం చూస్తే వారి యొక్క మొరను ఆయన విన్నాడు. చూద్దాం మార్చు దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. యెహోవాను సేవింపవలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురావస్థను చూసి సహింపలేకపోయెను. చూడండి, ఇక్కడ చూసి ఈ భాగంలో దేవుని యొక్క ఆత్మ ఇశ్రాయేలు ప్రజల్ని వారు బాధ పెడుతున్నప్పుడు దేవుడు సహించలేకపోయాడు. అయితే దేవుడు వారి కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. మనకు తెలుసు ఆ వ్యక్తి ఎవరంటే మోషే. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్న వారిని విడిపించుట కొరకు దేవుడు వారికి ఒక విమోచకుడుగా వెళ్తూ వచ్చాడు. చిన్న దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మాట చూస్తాము. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 35వ వచనంలో మాట చూస్తాము. చూడండి, 35లో చివరిలో ఉంటుంది. 35:7-30 అతన్ని పొదలు కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. కనుక దేవుడు వారి కొరకు ఒక విమోచకుని పంపుతూ వచ్చాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజలు రక్షణ కొరకు, వారి బాధలోంచి ఈ యొక్క మోషే ద్వారా వారు విడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశము. అయితే మనకు తెలిసిన బాగా మనకు తెలుసు, దేవుడు వారిని ఐగుప్తుల నుంచి ఎలా విడిపిస్తూ వచ్చాడంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విమోచించబడుతూ వచ్చారు. అయితే నూతన యొక్క నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయన మన కొరకు బలి అయ్యి మనకు విమోచన రక్షణ ఆయన అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో మనం కొన్ని మాటలు చూస్తాము. వారు ఐగుప్తులో ఎటువంటి స్థితిలో ఉన్నారు చూడండి. దేవుని వాక్యం మనం చూస్తాము. దేవుని వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో వారు కూడా నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు అక్కడ కీర్తన పాడుతున్నారు. ఎందుకంటే దేవుడు వారిని విమోచించిన దాన్ని బట్టి వారు అక్కడ నిర్గమాకాండం 15వ అధ్యాయంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అని వారు కీర్తన పాడుతున్నారు. వారు కీర్తన పాడడానికి కారణం ఏమిటి? దేవుడు ఎటువంటి బాధలుంచి వారిని విడిపిస్తూ వచ్చాడు. కొన్ని మాట చూద్దాం. మొట్టమొదటి దేవుని వాక్యంలో నిర్గమాకాండం 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు వారిని ఏ విధంగా కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నిన్ను ఫరోకు నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం రాయబడుతున్న మాట. దేవుడు ఈ ఆజ్ఞని వివరించి చెప్పెను, నీ దేవుని యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను వెలుపలకి. చూడండి, మొట్టమొదటిగా వారు ఎక్కడ ఉన్నారంటే వారు దాసుల గృహంలో ఉన్నారు. ఏ గృహము చెప్పండి? వాళ్ళు ఏ గృహంలో ఉన్నారంటే మొట్టమొదటి వాళ్ళు దేవుడు వారిని విడిపించడానికి కారణము వారు దాసుల గృహములో ఉన్నాడు. ఐగుప్తులో ఏముందంటే ఐగుప్తులో బాధ ఉంది, ఐగుప్తులో దుఃఖం ఉంది, ఐగుప్తులో వేదన ఉంది, ఐగుప్తులో అవమానం ఉంది. ఇటువంటి ఐగుప్తు నుంచి దేవుడు విడిపించడానికి మోషేని పంపుతూ వచ్చాడు. మొట్టమొదటిగా చూస్తే మన దేవుని వాక్యంలో
ఐగుప్తులు ఏముందంటే ఐగుప్తులు వాళ్ళు దాసుల గృహంలో ఉన్నారు. వారు ఆ యొక్క దాసుల గృహం నుంచి దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అయితే మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము, మనం ఎందుకు ఆరాధించాలంటే మనం కూడా ఉన్నాం. దేనికి దాసులో ఉన్నాము? యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చిన ప్రకారము పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా వాళ్ళు పాపంలో దాసత్వం ఉన్నారు, మనం కూడా ఒకప్పుడు పాపం అనే దాసత్వం ఉన్నాం. కాబట్టి మనం ప్రభుని మనము ఆరాధించాలి. అంత మాత్రం కాదు. చూడండి దేవుని వాక్యంలో ఐగుప్తులో ఉన్న ప్రజలు ఇశ్రాయేలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే చూడండి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం వచ్చినాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే వారు ఎటువంటి బంధకాలు ఉన్నారంటే చూడండి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20 వచ్చినాం. 4:20 యెహోవా మిమ్మును మీరు తనకు స్వకీయ జనముగా నుండికై ఐగుప్త దేశం నుండి ఇనప కొలిముల నుండి మిమ్మును. రెండోది చూడండి, మొట్టమొదటి వారు ఏ దాసంలో అంటే పాపం అనే దాసత్వంలో ఉన్నారు. రెండోది చూస్తే వారు ఇనుప కొలిములో ఉన్నారు. ఐగుప్తులు ఏముందంటే బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, కన్నీరు ఉంది. చూడండి మోషే రాకమునుపు వాళ్ళకి సామాన్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మోషే రాగానే వాళ్ళ పనులు ఏమైనా రెట్టింపు పెరిగిపోయినాయి, ఇంకా తగ్గలా పెరిగినాయి. ఎప్పుడైతే మేము మా దేవుణ్ణి మేము పూజించాలో మా దేవుని మేము ఆరాధించాలి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు మీకు ఇట్లా కాదని వాళ్ళని హింసలు పెడుతూ వచ్చాడు. ఎటువంటి అంటే రాబడుతున్నమాట ఇనుప కొలిమి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఐగుప్తులో ఇనుప కొలిమి ఉంది. ఇటువంటి కొలిమిలో ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. ఐగుప్తులో పాపం ఉంది, పాపని దాసత్వం ఉన్నారు, ఇనుప కొలిమిలో ఉన్నారు. అటువంటి కొలిమి నుంచి విడిపించడానికి దేవుడు మోషేను వాడుకుంటూ వచ్చాడు. మనం కూడా ఈ యొక్క లోకంలో పాపం అనే ఇటువంటి ఇనుప కొలిమిలో ఉన్న మనం చూడండి దేవుని వాక్యం మాట చూద్దాము. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే ఒక మాట అక్కడ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసేట్లు కాదు. కనుక దేవుడు కొన్ని పర్యాలు కూడా మనల్ని ఆయన ఇబ్బంది కొలిములో మనల్ని ఆయన పరీక్ష పెడతాడు. ఎందుకంటే మనం మేలు కొరకే. ఇశ్రాయేలు ఏ రీతిగా ఆ యొక్క కొలిములో ఉన్నారు 40-30 సంవత్సరంలో ప్రభు కూడా ఒక పర్యాయం మనం కూడా రక్షించబడిన దినాల్లో కూడా మనం ఇటువంటి కొలిములో ఉన్నాము. ఇటువంటి కొలిములో ఉన్న మనల్ని కూడా ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. వారు ఏ రీతిగా దేవుణ్ణి ఓ ప్రభా మేము పాప దాసంలో ఉన్న మమ్మల్ని విడిపించారు, ఇనప కొలుములో ఉన్నాన్ని విడిపించారని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా ప్రభుని వాళ్ళు ఏ రీతిగా ఆరాధిస్తూ వచ్చారో మనం ఆ రీతి మనం ప్రభుని ఆరాధించబద్దులమైనాము. మొట్టమొదటి వాళ్ళు దాసుల యొక్క గృహములో నుంచి దేవుడు వాళ్ళని విడిపిస్తూ వచ్చాడు. రెండోదిగా ఇనుప కొలుముల నుంచి వాళ్ళని విడిపిస్తూ వచ్చాడు. ఇది రెండోది. చూడండి మూడోది చూస్తే దేవుని వాక్యంలో ఐగుప్తులో ఇంకా ఏముందంటే చూడండి దేవుని వాక్యం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం దేవుని వాక్యంలో నేను చదువుతా, మీరు వినండి శ్రద్ధగా. అప్పుడు యెహోవా నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండి దొరలించి వేసి ఉన్నాను యెహోషువతో నేను. ఐగుప్తులో ఏముందంట? ఐగుప్తులో పాపం ఉంది, ఐగుప్తులో దాసత్వం ఉంది, ఐగుప్తులో ఇబ్బంది కొలిమి ఉంది, ఐగుప్తులో అవమానం ఉన్నది. ఇటువంటి అవమానించి దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక మనకు కూడా అవమానం ఉంది. దేని దగ్గర అవమానం వస్తుందంటే దేని వాక్యం రాబడుతుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 14:39 చూడండి, 34 దయచేసి చూడండి. సామెతలు 8:34, 14:34. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 34 వచనం చూడండి. 14:34
నేను చదువుతున్నాను చూడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు. చూడండి, ఒక మనిషికి అవమానం ఎలా వస్తుందంటే ఆ వ్యక్తి పాపములో ఉంటే పాపము మానవునికి అవమానం తీసుకొస్తుంది. కనుక దినాలు అనేక మంది అవమానం పరచబడే కారణం వారిలో పాపం ద్వారా వారు అవమానపరచబడతారు. అటువంటి అవమానం ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తులో దాసత్వం ఉన్నది. ఐగుప్తులో ఇనప కొలిమి ఉంది. ఐగుప్తులో అవమానం ఉంది. ఇటువంటి అవమాన పరిస్థితిలో ఉన్న ప్రజలను విడిపించడం కొరకు దేవుడు మోషేని వాడుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్నదంటే దాసత్వం ఉన్నది. రెండోదిగా ఇనుప కొలిమి ఉన్నది. మూడోదిగా అవమానం ఉన్నది. 4 దేవుని వాక్యంలో లేవీకాండం 18వ అధ్యాయం. ఇంకా ఐగుప్తులో ఏముందని చూడండి. దేవుని వాక్యంలో లేవీకాండము 18వ అధ్యాయము 1వ వచనం. లేవీకాండం 18:1 చదవని ఎవరైనా. మరియు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. అమ్మా, మీరు నివసించు ఐగుప్తు దేశ చారముల చొప్పున మీరు చేయకూడదు. ఇక్కడ రాయబడుతున్న మాట చూస్తే మనం శ్రద్ధగా, ఇక్కడ ఏముందంటే ఐగుప్తులో లేవి 18:1 ప్రకారము ఐగుప్తులో ఆచారములు ఉన్నవి. ఏమున్నది చూడండి, మీరు నివసించిన ఐగుప్తు యొక్క దేశ ఆచారముల చొప్పున. ఐగుప్తులో ఆచారాలు ఉన్నాయి. ఐగుప్తులో విగ్రహాలు వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలను దేవుడు విడిపించి ఇష్టపడుతూ వచ్చాడు. వాళ్ళు ఆరాధించే కార్యం అంటే, ఓ ప్రభువా, మీ యొక్క ఐగుప్తులో ఉన్న ఆచారం నుంచి మమ్మల్ని విడిపిస్తూ వచ్చారు, మనం ఎందుకు ఆరాధించాలంటే ప్రభువును కూడా. ఒకప్పుడు మనం ఇటువంటి ఆచారంలో ఉన్నాము. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 మనకు తెలిసిన భాగమే. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచనం. పితృ పారంపర్యమైన చూడమాట, వెండి బంగారం అంటే క్షయ వస్తువుల చేత మీరు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. కనుక ఒకప్పుడు మనం ఇటువంటి ఆచారములు, పితృపార ఆచారం మనం ఆశ్రయించిన వారము. అయితే ప్రభు కృపను బట్టి కాలము గడిచిన కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఇటువంటి పితృ యొక్క ఆచారం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ఏ రీతికి విడిపిస్తూ వచ్చాడు ఆచారాల నుంచి, ఆయన మనల్ని కూడా విడిపిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఐగుప్తులో ఏమున్నదంటే ఐగుప్తులో దాసత్వం ఉన్నది. దాసత్వం నుంచి వాళ్ళు విడిపించబడుతూ వచ్చారు. రెండోదిగా ఐగుప్తులో ఇనుప కొలిమి ఉన్నది. ఇనుప కొలిమి నుంచి వాళ్ళు విడిపించబడుతూ వచ్చారు. మూడోదిగా ఐగుప్తులో అవమానం ఉన్నది. ఆ యొక్క అవమానం నుంచి వాళ్ళు విడిపించబడుతూ వచ్చారు. ఐగుప్తులో ఆచారాలు ఉన్నాయి. ఆ ఆచారం నుంచి వాళ్ళు విడిపించబడుతూ వచ్చారు. ఐదోది చూస్తే ఐగుప్తులో చూడేమండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయం. ఐగుప్తులు ఇంకా ఏముందని చూడండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయం ఐగుప్తులు ఇంకా ఏముందని చూడండి. ఐగుప్తులో 19:1 ఐగుప్తును గూర్చిన దేవోక్తి, యెహోవా వేగము గల మేఘం నెక్కి ఐగుప్తుకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని. చూడండి, ఐగుప్తులో ఉన్నది. ఐదవదిగా విగ్రహాలు ఉన్నాయి. పెద్ద పెద్ద విగ్రహాలు, సామాన్య విగ్రహాలు కాదు, అవి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. కనుక ఈ దినాల్లో మనలో కూడా విగ్రహాలు లేవంటారా? విగ్రహాలు వాళ్ళకి కనబడే విగ్రహాలు ఉన్నాయి వాళ్ళకి, మనకైతే కనబడని విగ్రహాలు ఉన్నాయి. కొంతమందికి రక్షించబడిన తర్వాత ఈ విగ్రహాన్ని వదిలేస్తారు. కొంతమంది రక్షించబడిన తర్వాత కూడా వాళ్ళ విగ్రహాలు ఏమాత్రం వాళ్ళు తీయడానికి వాళ్ళు ఇష్టపడరు. మనకు తెలుసు, యాకోబు యొక్క భార్య రాహేలు తన నుంచి వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చుకుందామె? విగ్రహం పట్టుకొచ్చుకుంది. అప్పటికే వాళ్ళ అన్న వచ్చాడు. ఎవరు? లాబాను వచ్చాడు. ఏమని? మా యొక్క గృహదేవతలు మీరు దొంగలించారంటే యాకోబు మా దగ్గర లేవంటే ఆమె దాసుకుని ఎక్కడ పెట్టుకుంది? డేరా కింద పెట్టుకుంది ఆమె. అంటే ఒక విశ్వాస ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు కూడా
ఐగుప్తులో విడిపించబడిన ఆ యొక్క విగ్రహాలు ఏమాత్రం వాళ్ళు విడిచిపెట్టరు. ఇది అనేకం అలాగ ఉన్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ఇటువంటి ఐగుప్తులో ఉన్న విగ్రహాల నుంచి మనం విడిపిస్తూ వచ్చాడు. లోకంలో ఉన్న అనేక విగ్రహాలు, డబ్బు అనేది విగ్రహము, వ్యభిచారం ఒక విగ్రహము, అబద్ధాలు అదొక విగ్రహము, ఇలా చెప్పకపోతే ఎన్నో ఉన్న విగ్రహాలు. అయితే ప్రభు మనం వాటన్నిటిని విడిపిస్తూ వచ్చాడు. వాటిని విడిపించిన దాన్ని బట్టి మనం ప్రభువుని మనం ఆరాధించబదులమన్నాం. ఈ సమయంలో మనం చూస్తే మొట్టమొదటిగా ఐగుప్తులో దాసుల గృహం ఉన్నది. రెండోదిగా ఐగుప్తులో ఇనుప కొలిమి ఉన్నది. ఐగుప్తులో అవమానం ఉన్నది. ఐగుప్తులో ఆచారాలు ఉన్నాయి. ఐగుప్తులో విగ్రహాలు ఉన్నాయి. కనుక ఇటువంటి 5 యొక్క తలంపులు ఐగుప్తులు ఉన్నాయి. అయితే మనం చదువుకున్న భాగం నిర్గమాకాండం 3:7 రాయబడుతుంది. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని, పనులలో తమ కష్టపెట్టి వారిని పెట్టిన మర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కనుక ఆయన ఈ యొక్క ప్రతి ఒక్క పరిస్థితులు దేవుడు చూస్తూ వచ్చాడు. కనుక ఈ దేవుడు ఎటువంటి వాడంటే ఈయన చూచే దేవుడు. ఎప్పుడు చూసాడు దేవుడు మనల్ని? కీర్తన 139:16 ప్రకారం ఆయన మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని చూడ. మాట నాకు ఎట్లా చక్కగా ఉందో. 139 కీర్తన 139 మనకు తెలిసిన భాగమే. నేను పిండమునై ఉండగా, చూడండి, పిండమై ఉండగా దేవుడి కన్నులు మనల్ని చూచాయి. చూడండి, వాస్తవంగా మనం చూడాలంటే తల్లి గర్భం వచ్చిన తర్వాత ఆ యొక్క తల్లి ఆ బిడ్డను చూస్తుంది. ఆడ కావచ్చు, మగ కావచ్చు. కానీ దేవుడు మనల్ని పిండంలో ఉండగానే దేవుడు చూశాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ చూడండి, చూశానా అలాగ ఉండలేదు. చూడండి ఆ మాట, కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమైన. అంది దేవుని వాక్యం. ఎఫెసీ పత్రికలు కూడా మనలో జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తుల మనలో, అది దేవుని యొక్క ప్రేమ. కనుక ఈ దినాల్లో తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ అబ్బాయి బాగలేకపోతే తీసుకెళ్ళి పడేస్తారు బయట, లేదంటే చంపేస్తారు. కానీ ఇది అటువంటి వాడు కాదు. ఆయన మనం ఎలా ఉన్నా సరే ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనల్ని చూసిన దేవుడు. ఈ దేవుడు సమస్తమును చూసే దేవుడు. అంత మాత్రం కాదు, లూకాసు సువార్త 13:12 అక్కడ ఒక స్త్రీ ఉన్నది. దాదాపు ఆమె 18 సంవత్సరం నుంచి అపవాది చేత బంధించబడి నడుము వంగిపోయింది. కానీ అక్కడ ఎవరిని రక్షించలేదు. కానీ అక్కడ రాబడుతున్నమాట, దేవుడు ఆమెను చూచి రాబడుతుంది. లూకాసు సువార్త 13:12 ప్రకారం, లూకా 13:12 ప్రకారం, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి. చూడండి, దేవుడు ఎంత గొప్ప అంటే, దేవుడు ప్రతి పరిస్థితులను దేవుడు చూసేవాడు ఉన్నాడు. నీ స్థితి ఎలాగనే ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన చూసే దేవుడు. నీ కష్టము, నీ బాధ, నీ అనారోగ్యము, నీ యొక్క ప్రతి విధమైన సమస్య దేవుడు చూసేవాడు ఉన్నాడు. ఈ దేవుడి పేరే ఆయన చూచుచున్న దేవుడు. కనుక దేవుడు ఐగుప్తులో ఉన్న తన ప్రజల యొక్క బాధను చూసిన దేవుడు. అంత మాత్రంగా దేవుని వాక్యం రాయబడుతుంది. లూకాసు సువార్త 10:33 ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కబడి అతడు గాయపరచబడి ఆడ పడి ఉన్నప్పుడు దేవుడు ఆ సమయంలో ఆ యొక్క మంచి సమరయుడు ఆ వ్యక్తిని చూడమ్మా చూస్తాం దేవుని వాక్యంలో. లూకాసు సువార్త 10:33 ప్రకారం, అయితే ఒక సమరయుడు పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, చూడండి, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు, చూడండి చాలమ్మా. అయితే ఇక్కడ చూస్తే మాట, ఈ వ్యక్తి, ఈ మంచి సమరయుడు ఆ యొక్క పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అయితే మనం ఎక్కడ పడిపోయామో, అయితే మనం లేపాలి ఎవరు లేరు. కొంతమంది లేవీలు వెళ్ళిపోతుంటారు, శాస్త్రులు వెళ్ళిపోతుంటారు, పెద్దలు వెళ్ళిపోతుంటారు, బంధువులు వెళ్ళిపోతుంటారు, చూసి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ దేవుడు వెళ్ళిపోయే దేవుడు కాదు. మనుషులు వెళ్ళిపోతారు, కానీ నిన్ను విడిచి దేవుడు ఏమాత్రము
విడిచి వెళ్ళాడు. బంధువులు విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ప్రభువా, నా స్థితిని, నా యొక్క ప్రతి విధమైన పరిస్థితి ప్రభువును చూసిన దేవుడు, నన్ను ఈ లోకం నుంచి విడిపించావు. ఐగుప్తులో ఉన్న మీ ప్రజలు ఎలాగ మీరు విడిపించారు ప్రభా, లోకం అని యొక్క ఐగుప్తులో ఉన్న నన్ను కూడా మీరు విడిపించిన దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఇక్కడ చూడ రెండో మాట చూస్తాము. అక్కడ 8వ వచనం, నిర్గమాకాండ 3:8, కాబట్టి ఐగుప్తుల చేతులుండి వారిని విడిపించుటకు. కనుక ఈ దేవుడు ఎటువంటి వాటి? ఈ దేవుడు విడిపించే దేవుడు. కనుక పాపంలో ఉన్న మనల్ని విడిపించే దేవుడు. కనుక అంత మాత్రం దేవుని వాక్యం రాబడుతుంది. ఆయన మాట్లాడుతుంది దేవుని వాక్యంలో, ఆ రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఆయన మనల్ని దేన్ని విడిపిస్తూ వచ్చా అంటే, రోమపత్రిక 8:2 ప్రకారం ఆయన మనల్ని పాపం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. గట్టి చదవనక్క. నియమము ఇక్కడ చూస్తే అక్కడ రాబోతున్న మాట 8:2, ఆయన మనల్ని పాపం నుంచి మనల్ని విడిపించాడు. దేని విడిపించాడు? ఎక్కడ చూడమ్మా, తర్వాత మాట్లాడుకుందరు. ఆయన మనల్ని దేని విడిపించాడు అక్క? ఎక్కడ చూడ నాకు కూడా అక్క, ముందు జరగండి. దేని విడిపించాడు మనల్ని? ప్రభు మనల్ని దేన్ని విడిపించాడు? పాపం నుంచి ఆయన మనల్ని విడిపించాడు. చూడండి దేవుని వాక్యం అక్కడే రోమపత్రిక 8:20 ప్రకారం, రోమపత్రిక 8:20 ప్రకారం ఆయన మనల్ని పాప దాస్యం నుంచి విడిపించాడు. ఏదైనగా అక్కడ దాస్యములో రాబడుతుంది. దేవుడు మనల్ని పాప నుంచి విడిపించాడు, పాప యొక్క దాస్యం నుంచి విడిపించాడు. అంత మాత్రమే దేవుని వాక్యంలో ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 ప్రకారం ఆయన మనల్ని పాప యొక్క మరణం నుంచి విడిపించాడు. ఎబ్రీ 2:15 ప్రకారం పాప యొక్క మరణం నుంచి విడిపించాడు. అంత మాత్రం దేవుని వాక్యం చూస్తే కీర్తన 30:12 ప్రకారం ఆయన మన యొక్క పాప వస్త్రము తొలగించాడు. చూడండి, పాపం నుంచి విడిపించాడు, పాపం యొక్క దాసి నుంచి విడిపించాడు, పాపం యొక్క మరణం నుంచి విడిపించాడు. 4 చూస్తే మన యొక్క పాపం యొక్క వస్త్రం విడిపించాడు. ఈ సమయంలో ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమై ఉన్నాము. మనం చదువుకున్న భాగంలో మూడు భాగాలు ఉన్నాయి. మనం చూస్తే అక్కడ నేను చూచి తిని, రెండోదిగా నేను విడిపించుటకు వచ్చి తిని అన్నాడు. 3 చూస్తే చివరి రాయబడుతుంది, దేశంలో వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. కనుక ఈ దేవుడు ఆయన నడిపించే దేవుడు. ఎక్కడ నడిపిస్తాడంటే దేవుడు రాయబడుతుంది కీర్తన 107 అధ్యాయంలో, కీర్తన 107 రాయబడుతున్న మాట, ఆయన చక్కని త్రోవలో, చక్కని మార్గంలో. 107 వచ్చినాం చదవన మాట చూస్తాము. కీర్తన 107, కీర్తన 107 అధ్యాయం 7 వచ్చినాం. ఆయన మనల్ని చదవమ్మా. చూడండి, చక్కని త్రోవను ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఇంతవరకు మనం ఎటువంటి త్రోవ ఉన్నాం అంటే భయంకరమైన ముండ తుప్ప లాంటి త్రోవలో ఉన్నాము. కనుక పాపం అనే త్రోవలో ఉన్నాము, లోకం అనే త్రోవలో ఉన్నాము. అయితే ఇటువంటి త్రోవ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. మొట్టమొదటి మనం ప్రభుని ఎందుకు ఆరాధించండి? ప్రభువా, నన్ను యొక్క పాప మరణం నుంచి, పాప దాసి నుంచి, పాప యొక్క వస్త్రం నన్ను విడిపించిన దేవా నిన్ను స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభు, నన్ను ఇటు యొక్క చక్కని మార్గంలో ప్రభు మీరు నన్ను నడిపించిన దాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను అని మనం ప్రభుని ఆరాధించబద్ధులై ఉన్నాం. అంత మాత్రంగా లూకా సువార్త 5వ అధ్యాయం రాబడుతుంది. ఆయన మనం ఎలా నడిపిస్తాడంటే ఆయన ఆత్మీయ లోతులు నడిపిస్తాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ ప్రకారం అక్కడ శిష్యులు చేపలు పడుతూ ఉంటారు. పేతురు అడుగుతాడు, పేతురు మీ వద్ద ఏమనంటే ప్రభు మా దగ్గర ఏమి లేదు, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డా మాకేం. అప్పుడు ప్రభు చెప్తున్న మాట, మీ యొక్క పడవను లోతుకు. కనుక ఎప్పుడైతే దేవుడు ఆయన మనల్ని లోతుకు నడిపించే దేవుడు ఉన్నాడు, ఎప్పుడైతే దేవుడు మనల్ని లోతు నడిపిస్తాడో అక్కడ రాయబడుతున్న మాట, అక్కడ విస్తారమైన ఎప్పుడు పడ్డవి లోతుకు వెళ్ళడం ద్వారా. ప్రభు కూడా మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఎప్పుడైతే మనం లోతుకు వెళ్తామో మనం ఆత్మీయంగా మనం బలపరచబడతాం, ఆత్మీయంగా వృద్ధి పొందుతాము. అదే రీతిగా మనం చదువుకున్న భాగంలో
ఈ దేవుడు మనల్ని విడిపించే దేవుడు. ఈ దేవుడు ఆయన మనల్ని ఏం చేస్తుంటే నడిపించే దేవుడు. ఈ దేవుడు మనల్ని చూచే దేవుడు. ఇటువంటి దేవుని మనము ఆరాధించబద్ధులమైనాం. మొట్టమొదటిగా మనం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే 5 విషయాలు చెప్తూ వచ్చా. మొట్టమొదటిగా మనం ఎటువంటి దాన్ని విడిపించి వచ్చాడు మనల్ని. మొట్టమొదటిగా దాసుల గృహం నుంచి మనల్ని విడిపించాడు. రెండోదిగా ఇనుప కొలిమిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. మూడోదిగా ఐగుప్తు యొక్క అవమానించి విడిపిస్తూ వచ్చాడు. నాలుగోదిగా ఐగుప్తు యొక్క ఆచారం నుంచి విడిపిస్తూ వచ్చాడు. ఐదవదిగా ఐగుప్తులో ఉన్న విగ్రహాల నుంచి. ఇటువంటి విడిపించిన దేవుడిని మనం ఏం చేయాలంటే మనం ప్రభుని మనం ఆరాధించబద్ధులమైనాం. చిరు మా చదువుకొని మనం ముగించుకుంటాం. చూడండి, కీర్తన గ్రంథము 116 అధ్యాయం 12వ వచనం అందరూ చదువుకుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకి ఏమి చెల్లించదునో రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామమున. కనుక మన జీవితంలో ప్రభు చేస్తున్న మేలు బట్టి మనం ఏమి ఇవ్వలేని వారిని కాబట్టి దేవుని మన రక్షణ పాత్ర చేత పుచ్చుకుని మనం ప్రభుని స్తుతించి దేవుడి కొద్ది మాటలు మన కొరకే దీవించును గాక. మనం లేచి నిలబడి చిన్న పాట పాడుకుంటాం.